ఎక్కిస్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 27 నిమిషాలు. ఇది యాక్షన్, డ్రామా, హిస్టారికల్ వార్ సినిమా. సో ఎక్కిస్ అంటే 21, అది హీరో వయసు అని అర్థం. సో ఇది జనవరి 1, 2026న నూతన సంవత్సర శుభాకాంక్షలతో విడుదలైనటువంటి సినిమా. ఈ మధ్య పరిమతించినటువంటి ధర్మేంద్ర షోలే హీరో. ఆయన నటించినటువంటి చివరిని సినిమా ఇది. అతను చేసిన క్యారెక్టర్ పేరు ఎంఎల్ కేతర్పాల్. అతని కుమారుడు కేతర్పాల్, ఇంకో కేతర్పాల్, అతను చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత ఎక్కడైతే చనిపోయాడో ఆ పాకిస్తాన్ ప్లేస్కి ఇతను వెళ్తాడు. ఎందుకంటే వీళ్ళ ఊరు అక్కడ ఉంటుంది డివిజన్కు ముందు. సో మనము ధర్మేంద్ర అంటే ఏదో ఈ మధ్యన కొన్ని సినిమాల్లో అవిటి పాత్ర, వృద్ధ పాత్ర, ఇట్లాంటి పాత్రలు చేశాడు ఆయన. సో అట్లాంటి పాత్రని అనుకున్నాను, కానీ సినిమా చివరంతా దాకా ఉండేటువంటి పాత్రని ఊహించలేకపోయాను. జయదీప్ అహ్లావాత్ హీరోగా నటించిన ఈ సినిమాలో అగస్త్య నందా, దీపక్ దోబ్రియాల్, సిమర్ భటియా నటించారు. ఒక లిప్లాక్ సీన్ కూడా ఉంది. సో ప్రేమ కూడా అందంగా చూపించారు, ప్రేమ కథ కూడా. శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకి డైరెక్టర్, రైటర్ కాగా, దినేష్ విజన్ ప్రొడ్యూసర్ కాగా, అమితాబ్ భట్టాచార్య పాటలు, అనిల్ మెహతా సినిమాటోగ్రఫీ సినిమాకి దోహదపడ్డాయి, అంటే బాగా రావడంలో దోహదపడ్డాయి. ఇక ఎక్కిస్ సినిమా ఒక వార్ సినిమా లాగా పోస్టర్ పెట్టి మనకు రిలీజ్ చేశారు. సరే, సినిమా ఎలా ఉంది, ఏముంది, కథా కమామిష్ కోసం వస్తే, ప్రధానంగా ఈ సినిమా గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ సినిమా తీసినటువంటి వాతావరణం ఎట్లాంటి వాతావరణంలో తీశారు అనేది ఆలోచిద్దాం. పాకిస్తాను, ఇండియా డివైడ్ కాకముందు అంతా సమగ్రమైన ఇండియా అని అందరికీ తెలిసిందే కదా. సో అక్కడ నేపథ్యంలో కథని ప్రారంభించకుండా డివైడ్ అయిన తర్వాత తన ఇల్లు అక్కడే ఉంటే ఆ ఇల్లు చూడడానికి వెళ్ళినటువంటి వ్యక్తిగా ధర్మేంద్రని చూపించారు. వెళ్ళాడు అక్కడికి. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఒక అతను ఆర్మీలో చేస్తాడు. అతను ఆర్మీలో చేస్తానని చెప్పకుండా మా ఇంటికి వచ్చినందుకు సంతోషము, మా ఇల్లు చూపిస్తాను అని చెప్పేసి, అంటే నా కొడుకు ఇక్కడే చనిపోయాడు, మా ఇండియా నుంచి పోరాడి, ఆ ప్లేస్ చూడాలని ఉంది నాకు అంటే ఇతను తీసుకెళ్తాడు. అయితే ఈ పాకిస్తాన్కి ఇండియా అతన్ని ఎట్లా లోపల పెట్టుకున్నారని చెప్పి వార్లో కాలు పోగొట్టుకున్న ఒక సైనికుడు వచ్చి గొడవ చేస్తాడు. గొడవ చేస్తే నువ్వేం కోల్పోయావు అంటే, నేను కాలు కోల్పోయాను, నేను కొడుకుని కోల్పోయాను అంటాడు ధర్మేంద్ర. ఆ సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ కొడుకుని చూపిస్తా ఆ కేర్ ఆఫ్ కంచర్పాలెం స్క్రీన్ ప్లే లాగా సినిమా వాళ్ళ బాబుని చూపిస్తూ మొదటి డైలాగు నీ వయసు ఎంత, ఎక్కిస్ అనగానే ఎక్కిస్ టైటిల్ అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ధర్మేంద్ర వీళ్ళ ఇంటికి రావడము, తన ఇల్లు పాత గుర్తులు చూసుకోవడము, తన బైనాక్యులర్ పెట్టినట్టు ఆ చెట్టు మీద, ఆ చెట్టు పెద్దగా అయిపోయినట్టు, లోపల బైనాక్యులర్ ఇరుక్కున్నట్టు, ఇవన్నీ ఆ తీపి గుర్తులన్నీ గుర్తు చేసుకుంటా లాస్ట్కు ఆ మట్టిని కట్టుకుంటే, ఇక్కడ కాదు నీ కొడుకు చనిపోయింది ఇక్కడ అంటే, నువ్వు ఇంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, చంపింది నేనే అంటాడు అతను. ఏమనుకోవద్దు, చంపింది నేనే అంటాడు. ఏమనాలో అర్థం కాక అతను ముఖం దిగు చూడాడు. చాలా బాగున్నాయి ఎక్స్ప్రెషన్స్ అక్కడ. సో అంతకుముందు ఇతను వాళ్ళ కారులో ఇంటికి వెళ్తాడు, వాళ్ళ కుటుంబంతో మాట్లాడతాడు. ధర్మేంద్ర అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఆ ఏజ్ ఓల్డ్ పాత్రలో కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఒకప్పటి షీల హీరో, ఎంతో అందగాడైన హీరో. ఇప్పుడు కొంత వయసు మీద పడ్డ తర్వాత ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. సో అతను స్వర్గస్థుడయ్యాడు కదా. ఈ స్వర్గస్థుడయ్యే తర్వాత రిలీజ్ అయిన సినిమా ఎక్కిస్. అట్లాగే యువజంటగా చేసిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు బాగుంది. లిప్లాక్ ఆ సెక్సువల్గా అనిపించదు మనకు, చాలా మధురంగా అనిపిస్తుంది ఆ ముద్దు కూడా. సో ఆ తర్వాత వాళ్ళ ప్రేమ కథ చూపించారు. ఆ తర్వాత ఈ అబ్బాయి ప్రేమను కూడా వదులుకొని, దేశం కోసం నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, గెలవాలనుకుంటున్నా పరమవీర చక్ర తేవాలనుకుంటున్నానని అతి తక్కువ వయసులో పరమవీర చక్ర తెచ్చిన వ్యక్తిగా నిలబడి, స్టార్టింగ్ ఎప్పుడైతే తనక నిలబడి వేరే వాళ్ళ గురించి గొప్పగా చెప్పాడో, తన గురించి వేరే వాళ్ళు చెప్పుకునే స్థితికి అతను ఎదుగుతాడు. ట్యాంకుల మీద మెయిన్ యుద్ధ ట్యాంకులు ఏ రకంగా ఆపరేట్ చేస్తారు, ఎలా నేర్పిస్తారు అనేది చూపించారు ఇందులో. సో ఇందులో మన తెలుగులో ఎన్నో సినిమాల్లో విలన్గా నటించారు. రాహుల్ దేవ్ ఆ గురువుగా, అక్కడ వాళ్ళ బాస్గా, మిలిటరీ బాస్గా నటించడం జరిగింది. ఆ మిలిటరీ వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారు అదంతా కూడా మొన్న ఈ మధ్య 120 బహాదూర్ సినిమా కూడా వార్ నేపథ్యంలో జరిగింది. ఇందులో వార్ నేపథ్యంలో జరిగింది. సో ఎక్కిస్ సినిమా చాలా అద్భుతంగా ఆవిష్కరించారటువంటి అప్పటి వాతావరణాన్ని, అప్పటి పరిస్థితుల్ని కళ్ళగట్టినట్టు చూపించి, ఆ వార్లో ఈ యుద్ధ ట్యాంక్తో ఇతను ఎలా పోరాడాడు, ఎలా తన ప్రాణాలు కోల్పోయాడు, లాస్ట్కి ఎంత ధైర్యంగా అతను నిలబడి అందరితో వీరోచితంగా పోరాడినా, ట్యాంకుల దగ్గర నుంచి సమీకరించి చేయడము, వ్యక్తుల్ని తీసుకొచ్చి జూనియర్ ఆర్టిస్టులు నిలబెట్టడం చాలా ఆషామాషి వ్యవహారం కాదు ఎక్కిస్ సినిమా తీయడం.
వార్ నేపథ్యంలో తీసే సినిమా అంటేనే బాగా భారీ బడ్జెట్తో తీసే సినిమాలు. మన దగ్గర అనేది గ్రీన్ పరదలు వేసేసి పెద్ద కొన్ని వందల కోట్ల సినిమాలు అని చెప్పి మొన్నటి బాహుబలి దగ్గర నుంచి మన ఈ రీసెంట్ రాజాసాబ్ దాకా మనం చేస్తున్న పని అదే. కానీ ఎక్కేసి అట్లా కాకుండా మనకి వార్ నేపథ్యంలో రూపొందిన సినిమాగా ఒక మంచి పేరు తెచ్చుకున్న సినిమా అయింది. సో ఒక మంచి సినిమాను చూసిన ఫీల్ నాకైతే కలిగింది. మీరు దేశభక్తి ప్రధానమైనటువంటి సినిమాను తప్పక చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3.75/5. హృదయాలను తడిపేటువంటి కథనాలు ఉన్నాయి ఈ సినిమాలో. అయితే 4 దాకా ఎందుకు వెళ్ళలేకపోయానంటే ఇంకొన్ని వ్యాపార అంశాలు ప్రకారంగా కొన్ని మిస్ అయినాయి కాబట్టి ఒక డాక్యుమెంటరీ సినిమానిగానే తీయడం జరిగింది. ఒక స్క్రీన్ ప్లే ఒకటే కేర్ ఆఫ్ కంచరపాలెం లాగా 2 కాలాల్ని ఒక కాలంలాగా చూపించాడు. అంటే కేర్ ఆఫ్ కంచరపాలెంలో 3-4 బాల్యం, యవ్వనం అవన్నీ 4 దశల్ని ఒక్క దగ్గర జరుగుతున్న కథలుగా మనకు చూపిస్తారు. లాస్ట్కి అంతా జరిగింది ఒక అతని జీవితమే అని చూపిస్తారు. అది అక్కడ స్క్రీన్ ప్లే. దీంట్లో స్క్రీన్ ప్లే ఏంటంటే ధర్మేంద్ర ఇక్కడ వెళ్తూ ఉంటాడు, అతని కొడుకు చనిపోయాడని చూపిద్దాం, అక్కడ నేపథ్యము ఇక్కడ నేపథ్యం కలిపి చూపిస్తా, ఇదంతా అతని ఫ్లాష్ బ్యాక్ అతను ఊహించుకుంది అని చెప్పి తర్వాత మనకు చూపిస్తారు. సో అది ఎక్కి సినిమాలో ఒక 21 సంవత్సరాల యువకుడు ప్రేయసి కూడా చెప్పేశాడు, నాకు నీతో ప్రేమ నాకు ఇష్టం, తర్వాత నువ్వు సెకండరీ, ముందు దేవసేన కోసం నేను ఏదో చేయాలనుకుంటాను, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి ఆమె ప్రేమను కూడా పక్కన పెట్టేసి అతను దేశం కోసం ఏ రకంగా పోరాడాడు, యుద్ధాలలో ఏ రకంగా ట్రైనింగ్ అయ్యాడు, ట్రైనింగ్ ఏ రకంగా ఇస్తారు, అవి ఎలా పేలుస్తారు, మన కళ్ళ ముందే జరుగుతున్నట్టుగా చూపించారు. ఆ శత్రు దేశం వల్ల ఇతను టార్గెట్ చేసి ఎలా చంపారు, ఆ తర్వాత ఇతను చంపిన తర్వాత ఈ తండ్రి వెళ్ళేసి అనుకోకుండా చంపిన అతనితోటే ఇతను ఫ్రెండ్షిప్ చేయడం, ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి ఎంతో బాధ వదనంతో ఇంటికి వెళ్ళిపోవడం, ఆ గుర్తులన్నీ కూడా వీడియో తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం, అది ఒక బయోగ్రఫీ లాగా అతని యొక్క బాధని, అతని యొక్క కొడుకుని కోల్పోయినటువంటి అతని ఇది అక్కడికి వెళ్ళి చూసుకొని కల్లారా, అంటే కొన్ని జీవితంలో కోల్పోతే ఏ రకంగా మనం ఇది చేసుకున్నాం, హృదయాన్ని కంటతడి పెట్టి హృదయాన్ని తట్టి స్పృశించేటువంటి ఒక విభిన్నమైన కథనంతో ఈ సినిమా రూపొందింది. అంటే ఒక తండ్రి ఏ రకంగా బాధపడతాడు, ఒక ఆర్మీలో చాలా ప్రాణమొదిలినటువంటి ఒక పరమవీర చక్రాలు పొందినటువంటి ఒక వీరుడు కథని ఏ రకంగా చూపించారనేది ఈ సినిమా. సో మంచి సినిమాను తీశారు, బాగా దీని ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. సో ముఖ్యంగా డైరెక్టర్ని మెచ్చుకొని తీరాల్సిందే, చాలా కష్టపడి చేశాడు సినిమాని. సో మొత్తానికి శ్రీరామ్ రాఘవన్ అభినందనీయుడు, రైటర్ కూడా ఆయనే. సో డైలాగ్స్ బాగున్నాయి, ఫోటోగ్రఫీ బాగుంది, తర్వాత హీరోయిన్ బాగుంది, హీరో బాగున్నాడు, ధర్మేంద్ర నటన బాగుంది, ఆ విలన్గా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా బాగున్నాడు. చివరంటే దాకా మనకు తెలుస్తుంటాడు ఆ వ్యక్తి పోరాడుతున్నాడు అవతల ఆపోజిట్ అని, కానీ లాస్ట్కి చెప్తాడు నేనే చంపింది మీ కొడుకుని, కానీ నేనేం చేయాలి, నేను దేశం కోసం పోరాడానంటే నువ్వైనా ఏం చేస్తావు, ఎవరి దేశం కోసం వాళ్ళు పోరాడానని అనుకోవడం. సో బార్డర్లు ఇదే మనం ఎప్పుడైతే దేశాలు డివైడ్ అయిన తర్వాత కొందరు ప్రేమతో అక్కడికి కొందరు ఇక్కడ కొందరు రావడం, వీళ్ళని కూడా రమ్మని పిలవడం అవుతాను, అవన్నీ కూడా మనకు ఆత్మీయంగా కనిపిస్తాయి. అంటే దేశాలు వేరైనా కూడా అందరం ఒకటే, మనుషులమంతా ఒకటే అనేటువంటి ఒక భావనతో ఈ సినిమా రూపొందింది. సో ఇండో పాక్ మధ్య ఉన్నటువంటి ఒక మంచి భావాల్ని రేపొద్దు అంటే యుద్ధం అయిన తర్వాత కూడా మనుషులే అన్నట్టుగా ఒక ఫీలింగ్తో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇతను, ఆ తర్వాత ఏ రకంగా బరువైన హృదయంతో ఎటువంటి జ్ఞాపకాలతో తిరిగి అక్కడి నుంచి వచ్చాడు, పాకిస్తాన్ నుంచి తన కొడుకుని కోల్పోయినటువంటి బాధతో మట్టిని ఏ రకంగా తీసుకొని మన ఇంటికి అంటే ఇండియాకి ఎలా వచ్చాడు అనేది చూపించిన సినిమా. సో ధర్మేంద్ర అగ్రపాతగా బాగా నిలబడతాడు నటనలో, ఆ తర్వాత హీరో, ఆ తర్వాత హీరోయిన్ లిప్ లాక్ కూడా ఇచ్చింది, సహకరించింది బాగా. సో వాళ్ళిద్దరి ప్రేమ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమ. సో వాళ్ళది టీజింగ్తో మొదలవుతుంది ప్రేమ. అబ్బాయిని నువ్వు నన్ను వదిలిపెట్టావని అందరూ గోలి చేసిన తర్వాత సినిమాకి కలిసి వెళ్ళడం, అందరూ ముగ్గురు యువతులు కలిసి సినిమాకి వెళ్ళడం, అప్పటి సినిమాలు ఎలా ఉంటాయి, ఆటలు పాటలు ఎలా చేశారు, అప్పటి పాటలు దేవానంద్ పాటలు ఏ రకంగా ఉంటాయి, అవన్నీ కూడా అప్పటి రోజుల్ని మనకు గుర్తు తీసుకొచ్చి ఒక మధురమైనటువంటి లవ్ని చూపించి వారిలో యుద్ధ ట్యాంక్ వాళ్ళని ఏ రకంగా ట్రైనింగ్ ఇస్తారు, ఏ రకంగా యుద్ధ ట్యాంకు పోరాడుతుంది అనేది ఆ యుద్ధ ట్యాంకు నిజంగా చూపించి కడగడం, వాటిని కడిగిపోయి శుభ్రం ఎలా చేస్తారు, పైన మేజర్స్ రాహుల్ దేవ్ లాంటి ఆదేశాలు ఎలా ఉంటాయి, పైన అధికారులు అవన్నీ చూపిస్తా దేశం పోరులో ఏ రకంగా ప్రాణాదులకి కూడా నిలబడతారు. ఈ వయసులోనే అంటే 21 సంవత్సరాల చిన్న వయసులోనే చిరు ప్రయాణంలోనే పరమవీర చక్ర పొందినటువంటి ఇది చూపించి చివరాకరణ ఆ ఒరిజినల్ వీరులు ఎవరు, సినిమా వీరులు ఎవరు అనేది లాస్ట్కు చూపిస్తూ ఏం చేయడం బాగుంది. అంటే రాహుల్ దేవ్, ఇది ఆ ఒరిజినల్ రాహుల్ దేవ్ చేసిన పాత్ర ఈ ఆర్మీ చీఫ్ ఈ రకంగా ఉన్నాడు. ఈయన ఎవరు, ఇతను ఎవరు చేశాడు, ధర్మేంద్ర ఒరిజినల్ అక్కడ చేసింది ఎవరు, తండ్రి పాత్ర చేసిన ఆయన ఎవరు, అలాంటివన్నీ చూపిస్తా ఒక వివరణగా వెళ్తూ వెళ్ళడం కథలో ఒక మంచి ఇది క్రియేట్ చేసింది, ఒక మంచి భావన క్రియేట్ చేసింది. ఈ సినిమా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాగా చెప్పుకోవచ్చు, దేశభక్తి ప్రధానమైన ఒక ఫీల్ గుడ్ సినిమా. సో ఈ గొంతుని అంటే మన హృదయాన్ని తడిపేసేటువంటి ఒక మంచి సన్నివేశాలు ఉన్నటువంటి గొప్ప సినిమాని
తప్పక చూడమని చెప్పి మరోసారి చెప్తూ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.